300 పైచిలుకు సినిమాలలో నటించిన సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణగారి మొత్తం సినిమాలలో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎన్ని సూపర్ హిట్లు, ఎన్ని హిట్ సినిమాలు, అసలు మొత్తం ఎన్ని సినిమాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణగారి అరంగేట్రమే సూపర్ డూపర్ హిట్ సినిమాతో మొదలయ్యింది. 1. తేనె మనసులు సూపర్ హిట్. 2. కన్నె మనసులు హిట్. 3. గూఢాచారి 116 బ్లాక్ బస్టర్. 4. ఇద్దరు మొనగాళ్ళు హిట్. 5. సాక్షి హిట్. 6. మరుపురాని కథ హిట్. 7. స్త్రీ జన్మ హిట్. 8. ఉపాయంలో అపాయం హిట్. 9. ప్రైవేట్ మాస్టర్ హిట్. 10. అవే కళ్ళు హిట్. 11. అసాధ్యుడు హిట్. 12. నిలువు దోపిడీ యావరేజ్. 13. మంచి కుటుంబం హిట్. 14. సర్కార్ ఎక్స్ప్రెస్ యావరేజ్. 15. అమాయకుడు హిట్. 16. అత్తగారు కొత్త కోడలు యావరేజ్. 17. లక్ష్మీనివాసం హిట్. 18. నేనంటే నేనే హిట్. 19. ఉండమ్మా బొట్టు పెడతా హిట్. 20. చెల్లెలి కోసం ఫ్లాప్. 21. వింతకాపురం యావరేజ్. 22. మంచి మిత్రులు హిట్. 23. లవ్ ఇన్ ఆంధ్ర యావరేజ్. 24. భలే అబ్బాయిలు ఫ్లాప్. 25. బొమ్మలు చెప్పిన కథ హిట్. 26. మహాబలుడు యావరేజ్. 27. శభాష్ సత్యం హిట్. 28. ఆస్తుల అంతస్తులు యావరేజ్. 29. టక్కరి దొంగ చక్కని చుక్క హిట్. 30. విచిత్ర కుటుంబం హిట్. 300 పైచిలుకు సినిమాలలో నటించిన సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణగారి మొత్తం సినిమాలలో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎన్ని సూపర్ హిట్లు, ఎన్ని హిట్ సినిమాలు? జగత్ కిలాడీలు హిట్. 31. అన్నదమ్ములు యావరేజ్. 32. కర్పూరహారతి హిట్. 33. బందిపోటు భీమన్న హిట్. 34. అక్కచెల్లెళ్ళు సూపర్ హిట్. 35. మా నాన్న నిర్దోషి యావరేజ్. 36. మళ్ళీ పెళ్ళి హిట్. 37. విధవిలాసం హిట్. 38. అమ్మ కోసం యావరేజ్. 39. తాళిబొట్టు ఫ్లాప్. 40. పెళ్లి సంబంధం ఫ్లాప్. 41. పెళ్లికూతురు హిట్. 42. మా మంచి అక్కయ్య హిట్. 43. పగ సాధిస్తా యావరేజ్. 44. అగ్నిపరీక్ష యావరేజ్. 45. అఖండుడు యావరేజ్. 46. పచ్చని సంసారం హిట్. 47. కుటుంబాల కథ సూపర్ హిట్. 48. అల్లుడే మేనల్లుడు హిట్. 49. అందరికీ మొనగాడు హిట్. 50. ప్రేమజీవులు హిట్. 51. మాస్టర్ కిలాడి సూపర్ హిట్. 52. అత్తా కోడళ్ళు హిట్. 53. పట్టుకుంటే లక్ష హిట్. 54. నమ్మకద్రోహులు యావరేజ్. 55. అనురాధ సూపర్ హిట్. 56. బంగారు కుటుంబం హిట్. 57. మోసగాళ్లకు మోసగాడు బ్లాక్ బస్టర్. 58. నేను మనిషిని యావరేజ్. 59. చలాకీరాణి కిలాడి రాజా సూపర్ హిట్. 60. జేమ్స్ బాండ్ 777 సూపర్ హిట్. 61. మనగాడు వస్తున్నాడు జాగ్రత్త హిట్.
62 రాజ్మహల్ యావరేజ్. 63 అంతా మన మంచికే యావరేజ్. 64 మా ఊరి మొనగాళ్ళు హిట్. 65 గూడు పుఠాని యావరేజ్. 66 హంతకులు దేవాంతకులు హిట్. కోడలిపిల్ల యావరేజ్. మేనకోడలు యావరేజ్. 72 భలే మోసగాడు హిట్. 73 పండంటి కాపురం బ్లాక్ బస్టర్. 74 నిజం నిరూపిస్తా యావరేజ్. 75 ఇన్స్పెక్టర్ భార్య యావరేజ్. 76 అబ్బాయిగారు అమ్మాయిగారు హిట్. 77 కత్తుల రత్తయ్య హిట్. 78 మా ఇంటి వెలుగు యావరేజ్. 79 ప్రజానాయకుడు హిట్. 80 మరుపురాని తల్లి హిట్. 81 ఇల్లు ఇల్లాళ్ళు హిట్. 82 మంచువాళ్లకు మంచువాడు యావరేజ్. 83 మల్లమ్మ కథ హిట్. 84 తల్లి కొడుకులు యావరేజ్. 85 నిండు కుటుంబం ఫ్లాప్. 86 శ్రీవారు మావారు సూపర్ హిట్. 87 పుట్టినిల్లు మెట్టినిల్లు హిట్. 88 స్నేహబంధం హిట్. 89 నేరము శిక్ష సూపర్ హిట్. 90 దేవుడు చేసిన మనుషులు బ్లాక్ బస్టర్. 91 మమత యావరేజ్. 92 మాయదారి మల్లిగాడు సూపర్ హిట్. 93 పసిహృదయాలు హిట్. 94 వింత కథ హిట్. 95 గంగా మంగా హిట్. 96 మీనా సూపర్ హిట్. 97 గాలిపటాలు యావరేజ్. 98 పెద్దలు మారాలి ఫ్లాప్. 99 ఉత్తమ ఇల్లాలు ఫ్లాప్. 100 అల్లూరి సీతారామరాజు బ్లాక్ బస్టర్. ఇంతవరకు ఎక్కువగా హిట్ సినిమాలని అందించిన సూపర్ స్టార్ కృష్ణగారు ద్వితీయార్థంలో ఎలాంటి సినిమాలు చేశారో పార్ట్ 2లో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణగారు 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964, 65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించిన పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976, 1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్ట్లు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. తాను బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించాడు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.